ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలైంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో ఎవనిని నీవు పూర్ణ శాంతుని గలగా కాపాడదవు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ రోజున నీ కుటుంబంలో సమాధానం లేదా? ప్రేమ లేదా? రోజు గొడవలేనా? ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నావా? నీ కుటుంబంలో ఈ రోజున శాంతి కరువైపోయిందా? ఈ రోజున శాంతి కోసం అక్కడికిక్కడికని హోమాలు ఈ హోమాలని చేస్తున్నావా? సమాధానం కోసం అక్కడికి ఇక్కడికని తిరుగుతున్నావా? ఈ రోజున నీ కుటుంబంలో సమాధానం ఎందుకు కరువైందో తెలుసా? భార్యాభర్తల మధ్య ఎందుకంత గొడవలు అవుతున్నాయో తెలుసా? నువ్వు ఆయన్ని ఆనుకోకపోవటమే. రోజు నువ్వు ఆయన ఆనుకుంటే, ఆయనతో నువ్వు గడిపితే, ఆయన నీలో ఉంటే కుటుంబం అంతా సమాధానపరచబడింది, ప్రేమగా ఉంటారు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం కరువైందంటే నువ్వు ఆయనకు దూరం అయ్యావేమో, దేవుడి సన్నిధి రావడం దూరం అయ్యామేమో, ఆయనతో గడుపుతాం దూరం అయ్యామేమో, ప్రార్థన ఏకీవించడం దూరం అయ్యామేమో. అందుకనే కుటుంబంలో అపవాద్యొరబడి అనేక అల్లడి విడిగా చేస్తుంది. సమాధానం కరువైపోతుంది, ప్రేమ ఉండదట్లా, శాంతి ఉండట్లా, ఎప్పుడు గొడవలే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గొడవలేనా? బాధపడ మాకు. ఇప్పటికైనా ఆలస్యమైనది ఏదీ లేదు. ఇప్పటికైనా క్షమించయ్యా, నేను నీకు దూరం అయిపోయా, నన్ను క్షమించయ్యా అని దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ కుటుంబంని సమాధానపరుస్తాడు. వానిని నీవు పూర్ణ శాంతి గలగా కాపాడుతాడంట. నువ్వు దేవుడి సన్నిధికి, అయా నేను నీకు దూరం అయిపోయాను, నిజముగా నేను నీకు దూరం అయ్యాను కాబట్టి నా కుటుంబంలో సమాధానం కరువైపోయిందని నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుతాడు. నువ్వు విశ్వాసముతో దేవుడి సన్నిధిలో వచ్చి మొరపెట్టు, నేను నీకు దూరం అయ్యానయ్యా. ఈ రోజున సమాధానం ఎందుకు కరువుతుందంటే నువ్వు ఆయనకు దూరం అయ్యే. అదే నువ్వు దగ్గరగా ఉంటే కుటుంబం అంతా ప్రేమగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో గడుపుతుంటే దూరమయ్యే అపవాద్యొరబడి ఎన్ని గలిబిలు జరుగుతున్నాయి. ప్రార్థన చేయి, విశ్వాసంతో మొరపెట్టు. ఆయన కుటుంబాన్ని ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని సమాధానపరుస్తాడు, భార్య భర్తల మధ్య ప్రేమని నింపుతాడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ గలటి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావయ్యా. అవునయ్యా, మా కుటుంబంలో నాయన అన్నుదినము నాయన గొడవలతో నాయన ఆయా కొట్టుకోవడాలతో జరుగుతుంది ప్రభా. నిజంగా మా కుటుంబంలో సమాధానమే లేకుండా పోయింది ప్రభా. ఈరోజు నువ్వు మాతోనే మాట్లాడిన దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా. అవునయ్యా, మీకు దూరమై మేమేమి సాధించుకోలేము ప్రభా. అయ్యా, మీకు మరింత దగ్గరగా జీవించు కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. అయా, ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం, ప్రేమతో, శాంతితో మీరు నింపబడిను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.